ఇది నేర్చుకున్నందుకు నష్టపోయానని అనుకున్న నేర్చుకునడం ఏమన్నా ఉన్నాయా? అదే ఎక్కువ నేర్చుకోవడం తప్పు పని చేశాను అనుకున్నా. నేను ఓన్లీ ఆర్టిస్ట్ అయి ఉంటే నేను చాలా ఇంకా ఎక్కువ పాపులర్. 3 సినిమాలు హిట్ సినిమాలు వేసిన తర్వాత జంజాల గారు వద్దు, నువ్వు వదలొద్దు, వెళ్ళొద్దు, ఇక్కడ నీకు తమిళ సినిమాలు అవకాశాలు వస్తాయి, నేను ఇస్తాను ఇంకా అని చెప్పిన నేను ఎందుకో నేను ఇవ్వలేకపోయాను ఇండస్ట్రీలో. 19-20 years ఏజ్ అప్పుడు. అంటే కొంచెం ఇప్పుడు ఇమడలేకపోతాం కదా ఒక్కసారి అట్లా. నేను సరే కొంతకాలం బ్రేక్ తీసుకుని వస్తానని CA చదువుకుని వెనక్కి వద్దాం అనుకున్నాను. వెనక్కి అసలు వెళ్ళకుండా ఉండుంటే వేరే రకంగా ఉండేది. వెనక్కి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా వేరే రకం. కానీ టీవీని చూస్ చేసుకున్నాను. టీవీలో కూడా బాగుంది, నాకేం రిగ్రెట్ లేదు. కానీ నేను చూసుకున్నది ఫస్ట్ టైం కాబట్టి దారులు ముళ్ళ పొదలు అన్నీ క్లియర్ చేసుకుంటూ రోడ్ నేను వేస్తే వాళ్ళు అందరూ హాయిగా ఉంటే, నేను ఒక్కడనే కాదు మా తరం రోడ్ వేస్తే నెక్స్ట్ తరం అందరూ దాని మీద హాయిగా ఈరోజు రూల్స్ సెట్ అయినాయి, అన్నీ సెట్ అయినాయి. ఓ ఇలా తీయచ్చా, ఇలా తీయకూడదా అన్నది తెలిసినాయి. సో నాకు రిగ్రెట్ లేదమ్మా. ఉన్నదాంతో తృప్తి పడేవాడు ప్రపంచంలో అందరికంటే ఐశ్వర్యవంతుడు. ఐఎమ్ ద రిచెస్ట్ గై. ఇప్పుడు నేను నీకు చెప్పాను ఇవాళ సాయంత్రం వస్తాను, రాత్రికి వస్తాను, నువ్వు అన్నావు నా బర్త్డే సార్ అన్నావు. అరే ఒక అమ్మాయి ఆ బర్త్డే అయితే ఇఫ్ ఐ గో అండ్ థ్రిల్లర్, ఇఫ్ ఐ మేక్ హర్ హ్యాపీ, హౌ అది ఎంత బాగుంటుంది. ఇది ఎంతోమంది ఆలోచించకపోవచ్చు, చూసేవాళ్ళు పిచ్చి అనిపించవచ్చు, కానీ నాకు అంత ఇష్టం ఉంటుంది. అంటే నేను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముతా. మీరు ఓ టైం చెప్తే ఆ టైంకి 10 నిమిషాల ముందర ఉండటం నేను నమ్మిన సిద్ధాంతం. 10 సార్లు ఫోన్ చేయకుండా మనమే ఫోన్ చేసి ఎప్పుడు రావాలమ్మా అని చెప్పడం, ఇవన్నీ చూసే వాళ్ళకి పిచ్చితనంలో ఉండొచ్చు. వాళ్ళు వచ్చిన వాళ్ళు 4 సార్లు అడిగించుకోవాలి, నో పెప్పరైజింగ్, నో ఇది అనొచ్చు. బట్ మీడియా ఇస్ ద లింక్ కదమ్మా ప్రజలకి. నేనున్నాను అనేవాడిని. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఈ మాట రేపు 10,000 మంది చూడొచ్చు, లక్షల మంది చూడొచ్చు. ఇది కానీ చూస్తారు కదా. ఇది నా పిఆర్, నా సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఆడియన్స్. అంతే, హాయిగా చూస్తాం, మన ఇష్టం వచ్చింది ఉంటాం, ఏమవుతుంది.